జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. లక్షద్వీపులను కేవలం టూరిజం పరంగా అభివృద్ధి చేయడమే కాదు, రక్షణ పరంగా కూడా సర్వసన్నద్ధం చేయడానికి భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఆ ప్రాంతంలో భారతదేశ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడానికి, లక్షద్వీప ప్రాంతాల్లో పెరుగుతున్న చైనా కార్యకలాపాలపై నిఘా ఉంచడానికి భారత్ గత కొన్ని నెలలుగా శరవేగంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే లక్షద్వీప్ దీవుల్లో ఎయిర్ ఫీల్డ్లు నిర్మించే ప్రణాళికకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందని రక్షణ వర్గాలు ధృవీకరించాయి. మినికాయ్ దీవుల్లో కొత్త ఎయిర్ బేస్ను నిర్మించాలని, భారతదేశానికి పశ్చిమాన అరేబియా సముద్రంలో ఉన్న అగట్టి ద్వీపంలోని వైమానిక క్షేత్రాన్ని విస్తరించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ కేంద్రాన్ని కోరింది. ముఖ్యంగా ఈ ఎయిర్ బేస్లోకి సైనిక విమానాలు అనుమతించడం మాత్రమే కాకుండా వాణిజ్య విమానాల సర్వీసులు కూడా పెరిగేలా చేయాలని భావిస్తున్నారు. అటు పర్యాటకం, ఇటు దేశ రక్షణ రెండింటికి ఉపయోగపడేలా వీటిని తీర్చిదిద్దనున్నారు. సుదూర లక్ష్యాలు ఛేదించగల డ్రోన్లను ఆపరేట్ చేయడానికి వీలుగా అన్ని రకాల యుద్ధ, రవాణా విమానాలు మోహరించే సామర్థ్యం ఈ ఎయిర్ బేస్లకు ఉంటుంది. మరీ ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా నావికాదళం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సమయంలో భారత్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా హిందూ మహాసముద్రంలో పాకిస్తాన్ చైనాకు సహకారం అందిస్తూ వస్తోంది. రెండు దేశాలకు షాక్ ఇచ్చేలా భారత రక్షణ విభాగం ఈ ప్రతిపాదనలను తీసుకుని రావడం, కేంద్ర ప్రభుత్వం అందుకు ఓకే చెప్పడం చకచకా జరిగిపోయాయి. ముఖ్యంగా భారత వైమానిక దళానికి ఈ ప్రాజెక్టులు అత్యంత కీలకం కానున్నాయి. 3 రక్షణ దళాలు, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ ప్రాంతంలో మరింత పట్టు సాధించబోతోంది. మినికాయ్లోని విమానాశ్రయం కారణంగా అరేబియా సముద్రంలో భారత రక్షణ దళాలు తమ నిఘాను మరింత విస్తరించవచ్చు. మినికాయ్లోని విమానాశ్రయం ఈ ప్రాంతంలో పర్యాటకానికి ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుంది. చైనా అండ చూసుకుని డబుల్ గేమ్ ఆడుతున్న మాల్దీవులకు కూడా చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే మినికాయ్ దీవులు మాల్దీవులకు కేవలం 50 మైళ్ల దూరంలో ఉన్నాయి. కాబట్టి లక్షద్వీప్ దీవులకు సంబంధించి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఒకేసారి చైనా, పాకిస్తాన్, మాల్దీవుల కుట్రలకు చెక్ పెట్టినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.